అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. హోంమంత్రి ప్రెస్ మీట్ పవర్ తోని నోటికి పని చెప్పింది రోజాక్క. మెడికల్ కాలేజీల విషయంలో హోంమంత్రి అనిత శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టింది. కాలేజీల దుస్థితిని అక్కడున్న వీడియోల సాక్ష్యంగా బయటికి తీసుకొచ్చింది. జగన్ రెడ్డికి ఛాలెంజ్ కూడా చేసింది. దమ్ముంటే మెడికల్ కాలేజీలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తీసుకుపోతా రావాలి అని సవాల్ చేసింది. అనిత ప్రెస్ మీట్ ఇప్పుడు వైరల్ అయింది. అది మన అందరికి ఎరికేనాయే. అయితే వాళ్ళు 17 కాలేజీలు కట్టిల్లని అట్నుంచి వెళ్తున్న వాళ్ళందరూ ఆగి చూసి ఆహా ఓహో అంటాలని జగన్ ప్రెస్ మీట్ లా ఒక స్కిట్ రూపంగా చెప్పిండు. కాలేజీలు చూసేందుకు జగన్ వెళ్లాలని అక్కడున్న నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. అనిత ప్రెస్ మీట్ సేగా వైసీపీకి బగ్గనే తగిలింది. ఆటి ఎంబడే రోజాను రంగంలోకి దింపిల్లు. ఇస్తరాకుల కట్ట బాషేసుకొని ఆమె టాలెంట్ ని చూపిస్తుంది. అనితకు అబద్ధాలు చెప్పడంలా ట్రైనింగ్ ఇస్తున్నారంట. అనిత చూపించిన వీడియోలన్నీ అన్ని ఫేకేనని చెప్పుకొచ్చింది. మరి నిజమేందో వైసీపీ నేతలు కూడా వీడియోల రూపంలో బయటికి తీసుకురావచ్చు కదా. ఆ పునాదులేషను వదిలేసి కేంద్రం ఇచ్చిన నిధులన్నీ మళ్లించేసి ఆ దౌర్భాగ్య పని చేసుడే కాకుండా ఇప్పుడేమో వాళ్ళు అటు కాలేజీలు కట్టించినామని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారంట. రోజా ప్రెస్ మీట్ లా 4 మెడికల్ కాలేజీల పేర్లు చెప్పి వాటిని చూసేందుకు రావాలని సవాల్ చేసింది. అవన్నీ గతంలోనే మంజూరయ్యి నిర్మాణాలు జరిగినాయి. జగన్ రెడ్డి ఆయన శంకుస్థాపన చేసిన వాట్లల్లో ఒక్క పులివెందులలో తప్ప ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించనే లేదు. పులివెందులలో కూడా అక్కడున్న బంగ్లాలు తప్ప మౌలిక సదుపాయాలు కల్పించనే లేదు. అయినా నిజాలు చెప్తే మాత్రం రోజా లాంటి వాళ్ళు బూతులతోని విరుచుకుపడేందుకు ఏ మాత్రం సంకోచించారు కదా.